जिला निर्मल इंचार्ज एसपी सीएच प्रवीण कुमार ने मीडिया को बयान देते हुए कहा कि हुकूमत की जानिब से नाफिज कुर्दा लॉकडाउन जिले में पुरअमन तौर पर जारी है। हर शहरी की जिम्मेदारी है कि वह लॉकडाउन के खवानीन पर सख्ती से अमल करें और कोविड-19 के उसूल ज़वाबित को भी नज़रअंदाज ना करें। रियासती हुकूमत ने कोरोना वबा की रोकथाम के लिए लॉकडाउन का कदम उठाया है, तब अवाम को भी चाहिए कि वह लॉकडाउन का लिहाज रखते हुए वबा के खात्मे के लिए ताउन करे। हुकूमत की जानिब से जारी करदा गाइडलाइन के मुताबिक सुबह 6 ता 10 बजे तक बाजार खुला रहेगा। बाजार में आने वाले हर एक को कोविड खवानीन पर अमल पैरा होना लाजमी है। उसूल ज़वाबित की खिलाफ वर्जी पर मुकदमात दर्ज करते हुए सख्त कार्रवाई की जाएगी। जिला एसपी अपने मातहत पुलिस अहदेदारान के साथ शहर के मुख्तलिफ मकामात का दौरा करते हुए हालात का जायजा ले रहे हैं। निर्मल से अजीम की रिपोर्ट। ఈ రోజు నుండి విధించినటువంటి లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా పోలీస్ శాఖ వారు ఆ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి బందోబస్తును అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది। ఇందులో భాగంగా ప్రతి వ్యక్తికి పోలీస్ శాఖ నుండి ఒక విజ్ఞప్తి ఏమంటే ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపే తన యొక్క వ్యాపార కానీ ఇతర కార్యక్రమాలను ముగించుకొని తన యొక్క నివాసానికి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము। మరుసటి దినం 6 గంటల వరకు కర్ఫ్యూ కంటిన్యూస్గా కొనసాగుతుంది। కేవలం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూను మన నిబంధనలు సడలించడం జరిగింది। ఎవరైనా తమకు కావాల్సిన నిత్యావసరం మరేమైనా వస్తువులను ఈ సమయంలోనే తీసుకొని వారి యొక్క నివాస గృహానికి వెళ్ళి ఈ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించి ఈ కోవిడ్ మహమ్మారి నుండి మీరు మీ కుటుంబాన్ని రక్షిస్తూ దేశాన్ని కూడా కాపాడాలని పోలీసు వారికి తరపున విజ్ఞప్తి। దీంతోపాటు 10 గంటల తర్వాత ఎవరైనా అత్యవసర డిపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే అత్యవసర పని మీద అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు, మెడికల్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటి అత్యవసర కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉంది। వారి యొక్క తమ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చు। అందుకు పోలీస్ శాఖ వారికి సంబంధిత పత్రాలను చూపిస్తూ ఎవరైనా బయటకు అత్యవసర సమయంలో వచ్చినప్పుడు అందుకు కారణాలను వివరించి పోలీస్ శాఖతోటి కోఆపరేటివ్గా చేస్తూ ఈ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తారని కోరుకుంటున్నాము। ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ సమయంలో సోషల్ డిస్టెన్స్ కావచ్చు, ఇంట్లో ఉండి మెయింటైన్ చేయడం కావచ్చు, అవసరమైనటువంటి కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా ఈ కోవిడ్ మహమ్మారి నుండి మనము మన కుటుంబాన్ని అందరినీ కాపాడాలని పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా లాక్డౌన్ నిబంధనలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది। ఇందులో భాగంగా పోలీస్ శాఖ అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది। ఎవరికైనా పాసెస్ కానీ ఏ రకమైనటువంటి కావాల్సి ఉంటే తెలంగాణ పోలీస్ శాఖ వారు ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్లో లింక్లో అప్లై చేసి వాళ్ళు పాసెస్ కూడా పొందవచ్చు। इंडिया समय पर मजीद दिलचस्प प्रोग्राम्स देखने के लिए आप लॉग इन कीजिए हमारे वेबसाइट www.indiasamay.com। लाइक कीजिए हमारा फेसबुक पेज @indiasamay17 और सब्सक्राइब कीजिए हमारे यूट्यूब चैनल इंडिया समय को।